హాయ్ అండి. గోరింటాకుని ఇబ్బంది పెట్టకుండా, గోరింటాకుని వేసి నూరకుండా, మిక్సీ పట్టకుండా, గోరింటాకుని నలక్కుండా మన అరిచేతిలో ఎర్రగా పండి ఒక చిట్కా అయితే నాకు తెలుసండి. మీలో ఎవరికైనా తెలుసుంటే ఒక కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన అరిచేతిలో బాగా జెండబాం పూసేసుకొని గోరింటాకు ఆకులు ఉంటాయి కదా, ఆకుల్ని తీసుకొని మన అరిచేతిలో మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసేసుకోండి. దాని తర్వాత దాని మీద మళ్ళీ జెండబాంని పూసుకోండి. కరెక్ట్గా ఒక 20 నిమిషాల తర్వాత ఆకులు ఆరేయా లేదో చూడండి, తేమంతా మన చేతికి వచ్చేస్తుంది. దాని తర్వాత ఆకుల్ని అన్నిటిని ఒక్కొక్కటి తీసేసామంటే ఎర్రటి గోరింటాకు అయితే మన అరిచేతిలో అయితే పండేసి ఉంటుంది. ఈ టెక్నిక్ సూపరు. నాకు ఇన్నాళ్ళు తెలియక గోరింటాకుని రుబ్బి నైట్ అంతా పెట్టుకొని చేతికి తెల్లారు లేసి చూసేదాన్ని. అప్పుడు డ్రెస్కి అంతా పూసేసుకునేదాన్ని, పూసుకోకుండా జాగ్రత్తగా కవర్ కట్టుకో ఉండేదాన్ని. ఈ టెక్నిక్ తెలుసుంటే అసలు దాంతో అవసరమే లేదండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చుంటే ఇలా ట్రై చేయండి. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.